హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియోస్పియర్ అనేటటువంటి జియో కాయిన్స్ ఎర్న్ చేసేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో నాకు సెకండ్ డే రెండో రోజు కూడా నాకు రివార్డ్స్ అనేవి రావడం జరిగిందండి. అంటే జియో కాయిన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ అప్డేట్ అనేది అందరికి ఇవ్వాలనేసి ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ చేసింది, నిన్న చేసింది, మొన్న చేసింది, వాటిలలో మాకు కాయిన్స్ రాలేదని కానీ, లేకపోతే మాకు ఇంకా ఈ యాడ్స్ కూడా ఎక్కువ రావట్లేదని కానీ ఇలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో దానికోసం ఆ యాడ్స్ ఏ విధంగా చూడాలి అనేసి అయితే మార్నింగ్ ఒక వీడియో చేశాను. తర్వాత ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, నాకు ఫస్ట్ రోజు వచ్చినటువంటి, అంటే ఫస్ట్ రోజు నేను చూసిన యాడ్స్కి ఎన్ని కాయిన్స్ వచ్చాయి, నిన్న చూసిన యాడ్స్కి ఈ రోజుకి వచ్చాయా, లేకపోతే ఈరోజు చూసిన యాడ్స్కి వచ్చాయా అనేది కూడా క్లారిటీ లేదండి. కాకపోతే కాయిన్స్ అయితే రావడం జరిగింది. దాని గురించి డిస్కషన్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను జియోస్పియర్ అనేటటువంటి వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ ఉంటుంది చూడండి, ఎడం వైపు కార్నర్లో పైన ప్రొఫైల్ సింబల్ ఉంటుంది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, జియో కాయిన్స్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది ఒక వ్యాలెట్ అనమాట. పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో, వెబ్3 డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఒక వ్యాలెట్ అనమాట. సో ఇక్కడ నాకు 8.62 కాయిన్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నానండి. టోటల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 8.62 చూపిస్తుందండి. యాక్చువల్లీ నాకు మొదటి రోజు 6.11 కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో 6.11. సో ఇప్పుడున్న కాయిన్స్ అంటే 8.62. నిన్న వచ్చింది ఎంత అని అంటే 6.11 వచ్చాయన్నమాట. సో అంటే ఇక్కడ నాకు వచ్చింది ఎంత అంటే 2.51 కొత్తగా జియో కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. రెండో రోజు వచ్చింది 2.51 జియో కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఇక్కడ మనము అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీద బేస్ చేసుకొని 2 రోజులు 3 రోజులు గడపడం జరిగింది. కానీ నేను ఫస్ట్ రోజు చూసిన అడ్వర్టైజ్మెంట్స్ కేవలం 1.7 అంటే 1.7 1.4 ఎంతో కానీ 1.47K అనుకోండి, 1.7K అడ్వర్టైజ్మెంట్ నంబర్ అనేది అక్కడ కౌంట్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు నాకు ఈరోజు 9.2 వచ్చింది. సో 9.2 వచ్చినా కానీ నాకు కేవలం వచ్చింది ఎంత అని అంటే 2.51 టోకెన్స్ అనేవి రావడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే, ఈ అడ్వర్టైజ్మెంట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎర్న్ చేసేటటువంటి ఈ టోకెన్స్కి మేబీ సంబంధం అనేది లేకపోవచ్చు. సో పదే అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఆ నంబర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసము మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేసి ఈరోజు అయితే అనిపిస్తుంది. లేకపోతే నాకు రేపు అకౌంట్కి వచ్చే కాయిన్స్ని బట్టి ఇదేమన్నా తెలుస్తుందా అనేది కూడా తెలియదండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు నా దగ్గర 9.2 ఉంది. రేపు ఈవినింగ్ వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకంటే ఎక్కువ, అంటే ఒక 5 కానీ 10 కాయిన్స్ కానీ వస్తే అప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ అవుతున్నాయి అని అయితే మనం డిసైడ్ చేయవచ్చు. సో ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జియో కాయిన్స్ అనేవి ప్రతిరోజు సాయంత్రం 4:50కి మన అకౌంట్కు వస్తాయన్నమాట. సో ప్రతిరోజు సాయంత్రం 4:50కి మీరు మీ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. దాన్ని మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ కంటే కూడా మీకేమైనా నోటిఫికేషన్స్ వస్తున్నాయా అప్లికేషన్ వైపు నుంచి అనేసి చూడండి. దాంతోపాటు ఇక్కడ యువర్ డే వ్యూ ఆల్ అనేది చూడండి. ఇది కానీ ట్రెండింగ్ అనే ఈ రీల్స్ కానీ, సో ఇటువంటివి కూడా మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయంటే, మీ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ ఉంది చూడండి. ఈ నోటిఫికేషన్స్ని కూడా మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండండి వచ్చినాయి. సో ఇక్కడ నేను జస్ట్ అలా క్లిక్ చేస్తున్నాను చూడండి. ఏం అంటే అడ్వర్టైజ్మెంట్స్ కౌంట్ వస్తుందా లేకపోతే ఏంటి అనేది చూద్దాం.
సో ఇక్కడ వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా మీరు ఓపెన్ చేస్తూ ఉండండి. సో ఓపెన్ చేయడం వల్ల కూడా మీకు బెనిఫిట్ అనేది ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే కంపెనీ వాళ్ళు అఫిషియల్గా ఇస్తున్నటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి వీటి వల్ల మీకేమన్నా కొంచెం పాయింట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోలో. ఇంకొక విషయం నేను మీ అందరికీ తెలియజేయదలుచుకున్నది ఏంటి అంటే, చాలామంది కూడా ఇప్పుడు కొత్తగా చేసేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ జియో అకౌంట్ ఏదైతే ఉందో, జియో స్పియర్ అకౌంట్, దీన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. జస్ట్ నాకు ఇంకొక 2 అవర్స్ కానీ 2 అవర్స్ టైం ఇవ్వండి, 2 గంటలు టైం ఇవ్వండి. ఎందుకంటే నా దగ్గర ఇంకొక మొబైల్ లేదండి. నేను మీకోసము మా ఫ్రెండ్స్ని ఎవరినో ఒకరిని మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మొబైల్లో మళ్ళీ జియో స్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి స్టెప్ బై స్టెప్ ఇంకోసారి అకౌంట్ అనేది క్రియేట్ చేసి మీకోసం పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. కొత్తగా మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి, మన టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి, లేకపోతే కామెంట్స్లలో అడిగే వాళ్ళకి కూడా ఈ కొత్తగా మళ్ళీ ఇంకోసారి నేను జియో స్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి ఒక చిన్న వీడియో అయితే చేస్తానండి, చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా కానీ అంటే స్టార్టింగ్లో జియో స్పియర్ అకౌంట్ కోసం నేను ఒక వీడియో చేశాను. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ఇంట్రడక్షన్ అవన్నీ చెప్పడం వల్ల దరిదాపు ఆ వీడియో అనేది 18 నిమిషాల పైనే వచ్చిందనమాట. జియో స్పియర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అన్ని ఇంట్రడక్షన్ అన్నీ చెప్పడం వల్ల. సో అటువంటి ఏమీ అవసరం లేకుండా, జస్ట్ ఇంట్రడక్షన్లు ఏమీ లేకుండా, జస్ట్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేసి జియో స్పియర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, దాన్ని హ్యాండ్లింగ్ అనేదాన్ని ఒక చిన్న వీడియో, జస్ట్ ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు విడిది ఉండేటటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి మళ్ళీ మీకోసము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటివరకు జియో అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా ఆ వీడియో ద్వారా క్రియేషన్ అనేది చేసుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. నాకు సెకండ్ డే కూడా ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో జియో కాయిన్స్ అనేవి నా వ్యాలెట్కి అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో మీ అందరికి కూడా యాడ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంతమంది పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజెస్ పెట్టారు, మాకు ఒక 6 కాయిన్స్ వచ్చాయనో, ఒక 2 కాయిన్స్ వచ్చాయనో. ఇలా మిస్ చేసుకోకుండా చేయండి. ఎందుకంటే జియో కాయిన్ అనేది నెక్స్ట్ ఇండియాలో ఫ్యూచర్ క్రిప్టో కాయిన్గా ఖచ్చితంగా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.